సీరియల్ కిల్లర్ ప్రశాంత్ కు రిమాండ్. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న గ్రామస్తులు. ఆదిలాబాద్ జిల్లాలో 70 ఏళ్లు రోడ్డు లేని గ్రామాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని జనం ఆశలు. నత్తనడకన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు. మధ్యలో పనులు ఆగడంతో రైతుల ఇబ్బందులు. సిద్దిపేట జిల్లాలో కోతుల బెడదతో అవస్థలు. పంటలు పాడు చేస్తున్నాయని జనం ఆవేదన. భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. హంసవాహనాన్ని ట్రయల్ రన్ చేసిన అధికారులు. సీరియల్ కిల్లర్ ప్రశాంత్ స్వగ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 6 హత్యల ఘటనలో బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేయాలని మాక్లూరు గ్రామ సర్పంచ్ ని ఘెరావ్ చేశారు స్థానికులు. పోలీసులు వచ్చి స్థానికులను శాంతింపజేశారు. గ్రామంలో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. సీరియల్ కిల్లర్ ప్రశాంత్ స్వగ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 6 హత్యల ఘటనలో బాధిత కుటుంబానికి సరైన న్యాయం చేయాలని మాక్లూరు గ్రామ సర్పంచ్ ని ఘెరావ్ చేశారు స్థానికులు. పోలీసులు వచ్చి స్థానికులను శాంతింపజేశారు. గ్రామంలో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మాక్లూరులో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మాక్లూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గత 2 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన 6 హత్యలు, ఒకే కుటుంబానికి చెందినటువంటి 6 వ్యక్తులను హత్య చేసినటువంటి ఘటన మాక్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు, బాధిత కుటుంబం 2 కూడా మాక్లూరు గ్రామానికి చెందినవి కావడంతో ఒక్కసారిగా గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందని వార్తలు బయటకు వచ్చాయో అప్పటి నుంచే గ్రామస్తులు, ముఖ్యంగా ప్రసాద్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, తర్వాత ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న సాయంకాలం పోలీసులను ఆశ్రయించారు. ఆ నిందితుల్ని తమకు అప్పచెప్పండి, వారిని మేము కొట్టి చంపుతామనే కోణంలో గ్రామస్తులంతా కూడా కొంత ఆగ్రహంతో పోలీసులతో మాట్లాడారు. సో ఈ ఉదయం ఎప్పుడైతే కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామని మీడియాకు నిందితుల్ని చూపించారో, నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారో, దాని తర్వాత ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వీరిని రిమాండ్ తరలించడం కాదు, ఆ నిందితులందరినీ కూడా తమకు అప్పచెప్పండి, వారికి సంబంధించిన వారికి శిక్షలు మేమే వేస్తామంటూ కూడా గ్రామస్తులంతా ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, మధ్యతరగతి, చిన్న తరగతి కుటుంబాలు మరోసారి ఎవరి దగ్గర అప్పులు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అప్పులు తీసుకుంటే ఇట్లా హత్యలు చేస్తారా అంటూ గ్రామస్తులు ఒక్కసారిగా బాధిత కుటుంబం ఇంటి దగ్గరకు వచ్చారు. పెద్ద సంఖ్యలో దాదాపు 400 నుంచి 500 మంది మహిళలు, గ్రామస్తులంతా కూడా ప్రసాద్ కు ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఆ క్రమంలో గ్రామ సర్పంచ్ ఇక్కడికి రావడంతో ఆయన చుట్టుముట్టారు. గ్రామ సర్పంచ్ గా మీరు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి, మొన్నటి వరకు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది, అతను మీ పార్టీకి సంబంధించినటువంటి నిందితుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, సో మీరే ఆదుకోవాలంటూ సర్పంచ్ ను గేరావ్ చేయడంతో ఒకసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాక్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ బలగాలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అక్కడ నుంచి పంపించడం జరిగింది. దాంతో పాటు పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చట్టాలు ఉన్నాయి, వారికి కఠిన శిక్ష వేస్తాము, వారిని అదుపులోకి తీసుకున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పి కొంత వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొంత గ్రామస్తులు శాంతించారు. కానీ నిందితుడు ప్రశాంత్ ఇంటిని తగలబెడతామంటూ కొంతమంది అక్కడ అరవడంతో పోలీసులు కొంత ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రామంలో ప్రస్తుతం పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు నిజామాబాద్ తో పాటు మాక్లూరు పోలీసులు వచ్చినటువంటి పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రస్తుతం మాక్లూరు గ్రామంలో పహారా కాస్తున్నారు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. గ్రామంలో ఎవరు కూడా కొత్త వ్యక్తులు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా బయట కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం అయితే ప్రస్తుతం మాక్లూరు గ్రామం అయితే పోలీసుల పహారాలో గ్రామం ఉంది. గ్రామంలో అయితే ఒక్కసారి 6 హత్యలు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా చనిపోవడం, వారిని హత్య చేయడంతో కొంత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇట్లాంటి గ్రామంలో ఎప్పుడు జరగలేదు. సో ఇట్లా ఒక్కసారి ఇట్లాంటి ఘటన జరగడంతో గ్రామస్తులు అయితే కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అపర్ణ. థ్యాంక్ యూ రజనీకాంత్. నిజామాబాద్ జిల్లా మాక్లూరులో వరుస దారుణ హత్యలు జరిగాయి. 16 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని ఒకచోట నిందితుడు ప్రశాంత్ హతమార్చాడు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించారు కామారెడ్డి పోలీసులు. ఈ హత్యలకు సంబంధించి ఎస్పీ సింధు శర్మ వివరించారు.
14వ తారీఖు నాడు సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్ లో పద్మాజీవాడి నుంచి గాంధారి వెళ్లే రోడ్ లో అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఒక బర్న్ట్ కండిషన్ లో ఉన్న ఉమెన్స్ బాడీ. వెరిఫికేషన్ మనము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 302 and 201 IPC అంటే మర్డర్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. బికాజ్ ఇట్ ఈస్ అన్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ and a woman, it's a very sensitive issue kabatti we have formed a special team and Inspector Sadashiv Nagar and SI Sadashiv Nagar and some other officers from headquarters we'll very diligently clues anni work out chesi after examination of lot of technical evidence and inputs ఇవాళ ఉదయం 4:30 గంటలకి అక్యూజ్డ్ పర్సన్స్ అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ మేడ్ది ప్రశాంత్ అని. హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. సో ఇతనితో పాటుగా అక్కడే నియర్ బై తాండా రెసిడెంట్స్ గుగులోత్ విష్ణు అండ్ బానోత్ వంశీ వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్నాము. వీళ్ళతో పాటుగా ఒక జువెనైల్ కూడా ఉన్నాడు. సో యాజ్ పర్ లా వాళ్ళ డీటెయిల్స్ వీ కెనాట్ రివీల్. ఇన్వెస్టిగేషన్లో అండ్ వీళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసిన విషయాలు సో ఫార్ అక్యూజ్డ్ ఈ మేడ్ది ప్రశాంత్ అనే అతను హీఈస్ నేటివ్ ఆఫ్ మక్లూర్ ఆఫ్ నిజామాబాద్. ఇతనికి అదే గ్రామానికి చెందిన పూణే ప్రసాద్ అనే అతనితోటి చిన్నప్పటి నుంచి అక్వింటెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పరిచయం ఉంది. సో ఈ ప్రసాద్ అనే అతని మీద 2018లో ఒక కేసు అయింది. సో ఒక అమ్మాయి వీడియోస్ తీసి సర్క్యులేట్ చేయడం వల్ల తను సూసైడ్ చేసుకోవడం వల్ల ఇతని మీద ఒక 354D అండ్ 306 కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఆ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడము అండ్ ముందు వేరే దేశంకి వెళ్ళడం వల్ల ఇతనికి ఖర్చులు అయ్యాయి. ఒక 3.5 lakh వరకు అప్పు తీసుకున్నాడు ఈ మెయిన్ అక్యూజ్డ్ ప్రశాంత్ దగ్గర నుంచి. ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వడం కోసము ఆల్సో తన ఇల్లు ఒకటి ఉంది మక్లూరులోనే. అది కనుక దాని మీద ఏదన్నా మార్ట్గేజ్ లోన్ పెడితే కొంచెం అప్పు కట్టచ్చు అండ్ డబ్బులు కూడా ఉంటాయనే ఉద్దేశంతో హీ హాజ్ అప్రోచ్డ్ ప్రశాంత్ A1. ఇతను సజెస్ట్ చేసినది ఏంటంటే ఆ ఇల్లు నా పేరు మీద కనుక రాస్తే నేను దాని మీద మార్ట్గేజ్ లోన్ పెట్టి ఈ అప్పు అండ్ అది కాకుండా అడిషనల్గా వచ్చిన డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రైతు బంధు, రుణమాఫీ ఈ నెల 9న వేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు వేయలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు గంగుల. 2 లక్షల రూపాయలు రుణం తీసుకొని రుణమాఫీ ఇస్తాను, 9వ తారీఖు ఇస్తాను, 19వ తారీఖు 18వ తారీఖు 9వ తారీఖు మరి ఏమైంది రుణమాఫీ? ఏమైంది రైతు బంధు? 7,000 ఇస్తాను ఆశపడుతున్నాడు ఎకరానికి రాలేదు. పోయి కొనుగోలు అయిపోయింది, డబ్బులు ఎన్ని అకౌంట్ పడ్డాయి, టంగ్ టంగ్ మేము ఉన్నాం, 3 రోజులకే టంగ్ టంగ్ వేసినాం, బోనస్ వస్తుందా? ఇవన్నీ డైలమాలు ఉన్నాయి. మేమందరం కూడా కోరుకుంటున్నాం, కొత్త ప్రభుత్వాన్ని మేము ఆశీర్వదిస్తాం, స్వాగతిస్తాం. కానీ పన్ను మొత్తం చేసే బాధ్యత మీ మీద ఉన్నది. 9వ తారీఖు కదా ఇంతవరకు చేయలేదు. ఏం చేస్తాం ప్రజలు? కాబట్టి ఈ మండల సమావేశం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి చెప్తున్నాం, ప్రజా తీర్పును మేము శిరసాగిస్తాం. కానీ మీరు కూడా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చే ప్రభుత్వానికి వచ్చారో అది డెఫినెట్ చేయాలని కోరుకుంటాం. చేస్తే స్వాగతిస్తాం, చేయకపోతే నిరసిస్తాం. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం ముగిసింది. ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ప్రతిపాదనను కేజ్రీవాల్ సమర్థించారు. ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుందామని మిత్రపక్షాలు తెలిపాయి.
ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం ముగిసింది. ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ప్రతిపాదనను కేజ్రీవాల్ సమర్థించారు. ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుందామని మిత్రపక్షాలు తెలిపాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు పొంచిన ముప్పు యాసంగి సాగుపై పడింది. ప్రాజెక్టు గేట్ల రిపేర్ ఆలస్యం కారణంగా క్రాప్ హాలిడే ప్రకటించారు ఆఫీసర్లు. ఈ సంవత్సరం మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలు ప్రారంభం కావడంతో వరద జలాలు వస్తున్నాయి. భారీ వరద నీరుతో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని భావించిన ఇరిగేషన్ అధికారులు వచ్చిన నీరు వచ్చినట్టే గోదావరి నదిలోకి రిలీజ్ చేశారు. నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో క్రాప్ హాలిడే ప్రకటించారు. ప్రాజెక్టుకు ముప్పు నివారించకపోతే ఖరీఫ్లోనూ క్రాప్ హాలిడే తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పరిధిలో 68,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కడెం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా 700 అడుగుల నీటి మట్టం ఉంటుంది. ప్రస్తుత నీటి మట్టం 683 అడుగులు ఉంది. గత 3 సంవత్సరాలుగా ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుంది. మహారాష్ట్ర ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో చిక్మాన్ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురిస్తే కడెం ప్రాజెక్టు నీటి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక మామూలు వర్షాలతో ప్రాజెక్టులోకి కొద్దిపాటిగా నీరు చేరుతోంది. ఈ ఖరీఫ్ లో కడెం ఆయకట్టుకు కెనాల్స్ ద్వారా 68,000 ఎకరాలకు సాగునీరందించారు. యాసంగిలో నీరు ఇవ్వలేమని అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు రిపేర్స్ చేపట్టకపోవడంతో భారీగా వరద నీరు చేరినా వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణపై నిర్లక్ష్యం వల్ల క్రాప్ హాలిడే పరిస్థితులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండో పంటకు నీరు రాకుండా గత సంవత్సరం 5-6 సంవత్సరాల నుండి ఇదే విధంగా మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు గేట్స్ వేస్ట్గా వృధాగా నీళ్లు పోయి ఎట్లాంటి మరమ్మతులు చేయకుండా ఈ గత 3-4 సంవత్సరాల నుంచి యథావిధిగా ఇదే విధంగా వాటర్ అంతా వెళ్ళిపోవడం వల్ల రెండో పంట పండకుండా అయిపోతుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎట్లాంటి మరమ్మతులకు కడెం ప్రాజెక్టు నోసుకోకుండా ఈ దృష్టికి ఏర్పడ్డది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మరి 10 సంవత్సరాలు పరిపాలించిందో ఆ 10 సంవత్సరాలలో మరి కడెం ప్రాజెక్టును ఏ సంవత్సరం కూడా కనీసం రిపేర్లు లేవు, కలర్లు కూడా వేసే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి పట్టించుకోలేదు కడెం ప్రాజెక్టు. మరి కడెం ప్రాజెక్టు కింద అంతకంటే ముందు చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా మాకు యాసంగి పంట అయ్యేది, మళ్ళీ ఖరీఫ్ రబీ 2 సీజన్లు కూడా మరి పంట వండేది. మరి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం మరి యాసంగికి కరువు కష్టకాలం వచ్చింది మాకు. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో రావడంతో జూలై 12న ప్రాజెక్టులోని 18 వరద గేట్లు ఎత్తారు. అందులో 4 గేట్లు మొరాయించాయి. 14 గేట్లు తెరవగా 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. వరద ఫ్లో పెరగడంతో ఆ ఉధృతికి 2-3 నెంబర్ వరద గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టుతో పొంచి ఉన్న ముప్పుతోనే వచ్చిన నీరు వచ్చినట్లే కిందకు రిలీజ్ చేశామన్నారు ప్రాజెక్ట్ ఆఫీసర్లు. క్రాప్ హాలిడే దుస్థితిపై ప్రాజెక్టు ఇరిగేషన్ ఆఫీసర్లు మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. ఇండియా కూటమి భేటీ తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. एक दूसरे से समझौता करेंगे. अगर कहीं दिक्कत है या कहीं अभी नहीं बन सकता उसके लिए फिर यहाँ पर हमारे जो इंडिया गठबंधन के नेता लोग हैं उसको डिसाइड करेंगे. और बहुत से जगह जो हर एक पार्टी एक जो है वो ठीक ढंग से है. अब चाहे वो तमिलनाडु में हो, केरला में हो, कर्नाटक में हो या तेलंगाना में हो, बिहार में हो, अब जो मुद्दा है इसका यूपी में वो भी सुलझ जाएगा. और बाकी का दिल्ली या पंजाब का है वो समस्या को भी किस ढंग से सुलझाना ये भी बात बाद में तय हो जाएगी. तो ये हमने तय करके ये मीटिंग करा. मुझे खुशी है
कि इस मीटिंग के 28 पार्टी के नेता लोग और सभी दिग्गज यहाँ जो बैठे हैं वो सभी ने कोऑपरेट किया और कोऑपरेट करके इस मीटिंग को यशस्वी बनाया। इसीलिए मैं उन सबको हार्दिक बधाई देता हूँ, उन सबको धन्यवाद देता हूँ कि वो इस और भी आगे बढ़ के देश में इस गठबंधन को मजबूत करके चलाएंगे। इतना ही कह के मेरे 2 शब्द को आप पूछने दूंगा। हमने पहले सभी लोग जीत के आना है, जीत के लिए क्या करना उसके बारे में हम सोचे। कौन प्राइम मिनिस्टर बनना ये बाद में की बात है। एमपीज अगर नहीं है तो प्राइम मिनिस्टर की बात करके क्या फायदा है। तो इसीलिए हम पहले अपनी संख्या बढ़ाने के लिए एक होकर सभी लोग लड़के हम मेजॉरिटी लाने की कोशिश करेंगे। और बीजेपी आज जो और मोदी जी बहुत इतना 1-2-3 इलेक्शन होने के बाद उनको तो इतना घमंड आया कि अब देश में मेरे सिवाय कोई नहीं बचेगा या दुनिया में भी मैं एक ही लीडर हूँ प्रचार करते हैं। तो हम पहले जीतने की कोशिश करेंगे और एक होकर जीतेंगे। हाँ, अरे मैं कितने बार बोलूं कि एक बोल रहा हूं, पहले हम जीतेंगे, उसके बाद में हमारे एमपीज आकर क्या कर सकते हैं डेमोक्रेटिक प्रोसेस में वो हो जाएगा। पहले हमारे को चिंता है जीतने की और आप लोग सभी उस दिशा में सोचिए, नहीं कि उन्होंने ये बोला हमने ये बोला। ये तो हमारी इंटरनल बात है, उसमें कोई ये नहीं है। थैंक यू। साथियों आज की बैठक के बाद सभी पार्टियों ने ये गुजारिश की खड़गे जी से कि वो आपको ब्रीफ करें। जो मुद्दे उठाए गए थे इस बैठक में उसकी जानकारी आपको खड़गे जी ने दी है। इसके अलावा जैसे कि उन्होंने कहा है 22 तारीख को सारे देश में सभी राज्यों में प्रोटेस्ट होंगे। जो 151 एमपी अब तक सस्पेंड हुए हैं, इंडिया पार्टी के एमपीज जो लोकसभा में और राज्यसभा में उनको सस्पेंड किया गया है, उसको लेकर सारे देश भर में प्रोटेस्ट की जाएगी। शुक्रिया। పట్టణాల్లో ప్రజలకు మార్కెట్లో అన్ని ఒకే దగ్గర లభ్యం కావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల పరిధిలో గతంలో ఉన్న రైతు బజార్లను కూల్చివేసి వాటి స్థానంలో నూతన మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులకు 2022 మార్చిలో శంకుస్థాపన చేశారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మనుగూరు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో మాత్రం కొంత మెరుగ్గా స్లాబ్ లెవెల్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పట్టణాల్లో పనుల జాప్యంపై కాంట్రాక్టర్లకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా పురోగతి లేదు. దీంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం రైతు బజార్ను కూల్చివేసి దానికి ఎదురుగా ఉన్న స్థలంలో అధికారులు తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. అయితే వర్షం కురిసినా, అధికంగా ఎండ వచ్చినా రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతు బజార్ ఉన్నప్పుడు తమకు అనుకూలంగా ఉండేదని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం దాన్ని కూల్చివేయడంతో పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మీద దయించి ఆ మార్కెట్ త్వరగా పూర్తి చేసినట్టు చేయండి సార్. ఈ దోమలల్లా, ఈ మాలల్లా మేము తట్టుకోలేకపోతున్నామయ్యా. ఈ బాధలు దోమలు కడిచి జ్వరాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, కోతులతోని ఇవన్నీ ఏందయ్యా అడ్డుగోలకు ఆగమైపోతున్నాయి. గాలి వచ్చే గలగల ఈ పట్టాలు కట్టి మమ్మల్ని ఇలా పడేశారు. రేకుల పైన కోతులు చూస్తుంటే ఎప్పుడు కింద పడతామో అని భయం అవుతుంది మాకు. ఈ బురదలు తట్టుకోలేకపోతున్నాం. వానొత్తు చలి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే నాకు దయచేసి మా మీద కట్టేలాగా చేయండి సార్. మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ నిర్మాణ పనులు పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, మనుగూరు పట్టణాల్లో
ఒక్కో మార్కెట్ ను 4,50,00,000తో నిర్మిస్తున్నారు. ఇల్లందులో 8 కోట్లతో నూతన మార్కెట్ నిర్మిస్తున్నారు. ఒక్కో మార్కెట్ 2 ఎకరాల స్థలంలో 115 స్టాళ్లతో నిర్మించాల్సి ఉంది. వీటిలో కూరగాయలు, నాన్ వెజ్, పండ్లు, పూల మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. 4 రకాల మార్కెట్లు ఒకే చోట ఉండడంతో వినియోగదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరైన విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేసిన పట్టణవాసులు ఇప్పుడు పనుల జాప్యంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలో రైతు బజార్ సెంటర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతుండగా పాల్వంచలోని రైతు బజార్ను అనుసంధానం చేస్తూ మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల మధ్యలో ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మిస్తున్నారు. ఇల్లందులో పాత బస్టాండ్ ప్రాంతంలో గతేడాది నుంచి పనులు జరుగుతూ ప్రస్తుతం స్లాబ్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. మనుగూరులో మార్కెట్ పనులు గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తయి అందుబాటులోకి వస్తాయా అని ఆయా పట్టణాల వాసులు ఎదురు చూస్తున్నారు. మనుగూరు వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు పనులను గత ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన దగ్గర నుంచి పనులు నత్తనడకన జరగటం, ఆ పనులు వేగంగా పూర్తి కాకపోవడం వల్ల స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కావున నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఆ పనులను శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కొత్తగూడెంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల ప్లాన్ లో మార్పులు చేయడంతో రైతు బజార్లో విక్రయించే రైతులు ఇటీవల ఆందోళన చేశారు. షెడ్ల నిర్మాణానికి షట్టర్లు మార్కెట్ లోపలి భాగంలో వచ్చేలా ముందు నిర్ణయించిన ప్రణాళికలో ఉంది. కొందరు కౌన్సిలర్ల ప్రమేయంతో కాంట్రాక్టర్ ప్లాన్ లో మార్పులు చేసి షట్టర్లు బయట వైపు ఉండేలా నిర్మిస్తున్నారని, ఈ విషయాన్ని నూతన ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లామని రైతు బజార్ వ్యాపారులు తెలిపారు. ప్రజాప్రతినిధుల స్వలాభం కోసం మార్పు చేయడం సరికాదని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ రోజు ఇల్లందు పట్టణంలో ప్రధాన సెంటర్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ గతంలో ఎప్పుడో నిర్మాణమైందని చెప్పేసి ఆ నిర్మాణాన్ని అంతా కూడా తీసివేసి కొత్తగా నిర్మించాలని చెప్పేసి అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో 7 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఇప్పటివరకు దీన్ని పూర్తి చేసి మరి ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు ఒప్పజెప్పినటువంటి పరిస్థితిలో ఈనాడు ఉన్నటువంటి మరి పోయినటువంటి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడైనా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో పాలక వర్గం దీన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా దీన్ని వినియోగంలోకి తీసుకురావాలి. కొత్త ప్రభుత్వమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పై దృష్టి సారించి మార్కెట్ పనులలో పురోగతిని తీసుకొచ్చి త్వరగా మార్కెట్ పనులు అయిపోయేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 20 ఏళ్లుగా గిరిజన గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. గిరి గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించగా ఎమ్మెల్యే అభ్యర్థులు సమస్యలపై హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలకులు అభివృద్ధి విస్మరించారని ఆరోపించారు అంబుగాం గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాల కష్టాలపై రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో 500కు పైగా గిరిజన గ్రామాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గిరి గ్రామాలకు కనీస వసతులు లేవు. రోడ్ల సమస్య ఆదివాసీల ప్రధాన సమస్యగా మారింది. వైద్యం కోసం వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. ముధోల్ అసెంబ్లీ పరిధిలో ఆదివాసీ గ్రామం అంబుగాం. ఈ గిరిజన తండా 2020లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామ పంచాయతీ పరిధిలో తండాలో 500 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఈ జీపీలో 526 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఆదివాసీల జీవనాధారం వ్యవసాయం. ఇక్కడ 2350 ఎకరాల సాగు భూముల్లో పత్తి, కందులను సాగు చేస్తున్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి అంబుగాం గ్రామానికి కాలినడక ప్రధాన ఆధారం. జీపీ ఆదివాసీలు నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ సాగుకు సీడ్స్, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేందుకు నిర్మల్ పట్టణానికి వెళ్తుంటారు. సీజనల్ వ్యాధులు, మహిళల ప్రసవాలకు దవాఖానా కోసం నిర్మల్, నిజామాబాద్ హాస్పిటల్స్ కు వెళ్లాల్సిందే. మేజర్ ప్రాబ్లం రోడ్ సార్. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేశాం సార్ రోడ్ కొరకు. ఆ నాయకులు వచ్చారు, ఈ నాయకులు వచ్చారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుంటా ఎదురు చూస్తూ సార్ చాలా సంవత్సరాలు అయిపోయాయి. మళ్ళీ ఆ నాయకులు వస్తే ఎవరు పట్టించుకునే దుస్థితి లేదు సార్. అధికారులు రావాలన్నా, మళ్ళీ బడికి స్కూల్కి సార్లు రావాలన్నా, ఏ విద్యార్థి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా కుంటాలకు వెళ్ళి అలాగే బైన్సాయో, నిర్మలో అక్కడక్కడ చదువుకోవడానికి వెళ్తుంటారు. 7 దశాబ్దాలకు పైగా అంబుగాం గ్రామానికి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. 20 ఏళ్ల క్రితం టీడీపీ పాలనలో మట్టి రోడ్లు నిర్మించారు. కానీ వర్షాలకు కొట్టుకుపోవడంతో 7 కిలోమీటర్లు కాలినడకన ఓలా వరకు వెళ్లి అక్కడి నుంచి బస్లో వెళ్తారు. ఓలా గ్రామానికి పరిమిత ట్రిప్ల బస్ సౌకర్యం ఉండడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు గిరిజనులు.
ఎమర్జెన్సీ టైంలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గర్భిణులు మార్గమధ్యంలో ప్రసవిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక చనిపోయిన ఘటనలు ఉన్నాయి. మాకు రోడ్ అని ముందుకుంటే అప్పుడు దుబ్బల 96లో నారాయణ పటేల్ ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు దుబ్బలు వచ్చింది సార్ బస్సు. ఇప్పుడు డాంబర్ బిట్టి ఉంటే బస్సు రాదట, చిన్న రోడ్డు ఉన్నదట. మరి పెద్ద రోడ్డు చేయండి కదా. స్వాతంత్ర్యం వచ్చినా ఈ గిరిజన గ్రామానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. గత కొన్నేళ్లుగా రోడ్డు సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నా ఈ మారుమూల గ్రామానికి రోడ్డు వసతి లేదు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తున్న లీడర్లు రోడ్డు నిర్మాణంపై హామీలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాకు రోడ్డు కావాలి, బస్సు కావాలి, మాకు ఇదే ప్రాబ్లం ఉన్నది. ఎటువంటి ఊర్లకు పోయినా కూడా బస్సులు అన్ని ఉన్నాయి. ఈ ప్రాబ్లం మాకు ఇదే ఉన్నది. రోడ్ లేదు, బస్సు లేదు, తాగడానికి నీళ్ళు లేదు. ఇదే మొక్కుకుంటున్నాం, మాకు రోడ్ రావాలి, బస్సు రావాలని. మేము నడుచుకొని పోవాలి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ 6 కిలో ఓలకు పోవాలా, నడుచుకుంటా పోవాలా, నడుచుకుంటా రావాలా రాయడానికి. ఇదే ప్రాబ్లం ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అయినా కూడా ప్రాబ్లం మాకు సాల్వ్ అయితే లేదు. మేము ఏదైనా ఉంటే ఎడ్లు బండి కట్టుకొని పోవాలి. పానం పోతే కూడా ఎవరు పట్టించుకోరు. వీళ్ళకి ఏం బస్సులు రావు, ఆటోలు రావు, అంబులెన్స్ రావు. ఎడ్లు బండి కట్టుకొని పోవాలా. ఇట్లానే పరిస్థితి ఉన్నది. ఇది ఏం లేదు, మళ్ళా నీళ్ళు లేదు, మళ్ళా కరెంట్ లేదు, మాకు ఇల్లు లేదు, అన్ని తక్లీఫే ఉన్నది. ప్రెగ్నెంట్ అయినా కానీ తీసుకోపోదానికి అంబులెన్స్ లేదు, ఆటో లేదు, బస్సు లేదు, ఏం లేదు. రోడ్ సుగా మంచిగా లేదు. ఈ ఊరుకు పిల్లలకు వాళ్ళకి ఇయ్యకొచ్చిండ్రు. మీ ఊరుకు దారి లేదు, నీళ్ళు లేదు, కరెంట్ లేదు అని పిల్లలకి ఇయ్యకొచ్చి. ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏళ్ల తరబడి రోడ్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. అంబుగాం గ్రామ రోడ్డు సమస్య పరిష్కారానికి ఆదివాసీలు మూకుమ్మడిగా నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. అప్పుడు హుటాహుటిన ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామానికి చేరుకుని రోడ్డు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీతో ఓట్లు వేశారు ఆదివాసీలు. కొన్నేళ్లుగా తండావాసులు ఉన్నతాధికారులకు రోడ్డు సమస్యను విన్నవించుకొస్తున్నారు. రోడ్డు లేకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులతో ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. వర్షాలలో గాని ఇంత మోకాలంతా వర్షాలలో ఈ లొందలలోకి వెళ్ళి మేము వెళ్తున్నాం. అప్పుడు గర్భిణీ స్త్రీలు వెంటనే మనకు అంబులెన్స్ రావాలంటే ఇక్కడ చాలా కష్టం. కొందరు ఎడ్ల బండి పైన చూడండి, ఎడ్ల బండి ఉన్నాయి, ఎడ్ల బండి పైన తీసుకెళ్తున్నారు. అయితే మరి దీనివల్ల మా ఊరు జనాలు మొత్తం కలిసికట్టుగా ఈసారి మనము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటిద్దామన్నట్టు మేము నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా ఊరు సమస్య ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా సాల్వ్ కాలేదు. గిరిజన గ్రామాల్లో సమస్యలపై గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేయాలంటున్నారు ఆదివాసీలు. చిన్నతనంలో పిల్లలు స్నేహం, ఆటలు, ఎంజాయ్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తారు. మరోవైపు చదువుల భారంతో బాల్యమంతా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అయితే జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన 3 అమ్మాయిలు మాత్రం సామాజిక ఇతివృత్తాలు, రోజువారీ సమస్యలను కవితలు, కథలుగా రాసి జనాలను ఆలోచింపజేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిలు నిత్యం తాము చూస్తున్న సామాజిక సమస్యలకు, రోజువారీ ఇబ్బందులకు అక్షర రూపం ఇచ్చి ఔరా అనిపించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ 3 బాలికలు ప్రతిరోజు ఇంటి వద్ద తమ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ బస్సులో మెట్పల్లి వచ్చి ఇంటర్ చదువుతూనే కవితలు, కథలతో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వెళితే జవాన్ ఉద్యోగానికే వెళుతా అని సాయి అంటాడు. ఆ మాటలు విన్న చిన్ని, బావా నన్ను క్షమించు, నువ్వు చెప్పేదాకా జవాన్ గురించి నాకు తెలియలేదు చూడు. అయినా నువ్వు ఆ ఉద్యోగానికి వెళ్తా అంటున్నావు కదా, అయినా ఆ ఉద్యోగం వచ్చినందుకు నేను గర్వపడాలి, కానీ ఇలా ఎందుకు వద్దు అంటున్నానో నాకే అర్థం కావడం లేదు. మెట్పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన ఈమె పేరు యూస్రా. తండ్రి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూనే కూతురు యూస్రాను చదివిస్తున్నారు. ఇంటి వద్ద బీడీలు చేస్తున్న తల్లికి పనులలో సహాయపడుతూనే చిన్ననాటి నుంచి ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో కవితలు రాస్తూ ప్రతిభను చాటుకుంటోంది యూస్రా. నిత్యం తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలు, జనాల సమస్యలు చూసినప్పుడు తమ మనస్సులో కదిలే భావాలకు అక్షర రూపమిస్తుంది. 50కి పైగా కవిత్వాలు రాసి పాఠశాల, కళాశాల కార్యక్రమాలలో ప్రదర్శించి బహుమతులు గెలుచుకుంది. సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలని ఉందని అంటుంది యూస్రా. కవితలు రాయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం
అలవాటు. చిన్నప్పుడు స్కూల్లో కూడా 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచి చిన్న చిన్న వర్డ్స్ చెప్పేదాన్ని. దానిని బుక్లో రాయడం వల్ల ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అని నాగరాజ్ సార్ అని ఒక సార్ ఉండేవాళ్ళు. ఆ సార్ చెప్పేవారు. ఓకే, అయితే దాన్ని నేను నోట్స్లో రాయడం అప్పటి నుంచి అలవాటు చేసుకొని ఇప్పుడు అలాగే నోట్స్ రాశాను. నోట్స్ రాసి కాలేజ్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే కాలేజ్ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ వచ్చింది. కాలేజ్లో సార్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మా అమ్మాయి తెలుగు మీడియం చదువుతుంది, మంచి కవితలు రాస్తుంది, చాలా సంతోషంగా ఉన్నది. అమ్మాయి కవితలు రాసినందుకు గుర్తింపు వచ్చి చాలా సంతోషంగా ఉంది. సార్లు అందరూ ఎంకరేజ్ చేశారు. మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి కవిత రాసడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా సార్ చాలా ఎంకరేజ్ ఇట్లా అమ్మాయి సపోర్ట్గా చేసేరు. ముఖ్యంగా నాగరాజ్ సార్ ఉంటుండే చాలా సపోర్ట్గా మీకు చిన్నప్పటి నుంచి ప్రోత్సహించి చెప్పిండు. మల్లాపూర్ మండలం రాఘవాపేట గ్రామానికి చెందిన మరో విద్యార్థిని గాయత్రి కూడా వర్ధమాన కవయిత్రిగా ఎదుగుతోంది. తల్లిదండ్రులు సాయమ్మ, పోషెట్టి గ్రామంలోని వ్యవసాయదారులకు పశువుల కాపర్లుగా పనిచేస్తూ తమ 3 పిల్లలను పోషిస్తున్నారు. వీరి పెద్ద కూతురు గాయత్రి ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులతో పాటు పశువులు కాస్తూ ఉంటుంది. ప్రస్తుతం మెట్పల్లి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తమ బంధువైన ఒక సైనికుని భార్య కష్టాలు చూసి తొలి కవిత రాసింది. దానిని మెచ్చుకుని ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతో తన చుట్టుపక్కల వారి సమస్యలపై స్టోరీలు రాయడం మొదలుపెట్టింది. ఫ్యూచర్ లో తాను పోలీస్ అధికారి అయి ప్రజల సమస్యలు తీరుస్తానంటోంది. చుట్టాలలో ఒక జవాన్ భార్య తన కష్టాలు ఎట్లా ఉంటుందో చెప్పింది. దాని గురించి నేను ఒక స్టోరీ రాయడం జరిగింది. రాయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే నాకు ఏదైనా పేపర్ మీద పెట్టి రాయడం అలవాటు. అట్లనే రాసిన ఒక స్టోరీ రాసిన. మా సార్కి చూపెట్టిన స్టోరీ చూపెడితే బాగుందని ఎంకరేజ్ చేసిండు. అట్లానే ఇంకా 10 స్టోరీలు రాసిన. అవి కూడా చాలా బాగున్నాయని ఎంకరేజ్ చేసిండు. అందుకనే రాసిన స్టోరీలను. రైటర్ కావాలనుకుంటున్నా, ప్లస్ పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నా. అంటే ఇట్లా ప్రజల సమస్యల మేరకు అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. దాన్ని ఒక పోలీసుగా మనం సాల్వ్ చేయడం అనేది మన లక్ష్యం. కాబట్టి పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాం. చదువుకుంటైనా చదువుకుంటుంది. మేము ఎంత కష్టపడాలి అని మేము బిడ్డను చదివిస్తాం. మేము బిడ్డే ఇంటికాడ పని చేస్తుంది, బర్రెలకు వస్తుంది, చదువుకుంటుంది, అన్ని పనులు చేస్తుంది. మా బిడ్డే చదువులు ఇంట్రెస్ట్ బాగున్నది. మల్లాపూర్ మండలం రాఘవాపేట గ్రామానికి చెందిన సమ్రీన్ చిన్నకారు రైతు అయిన తండ్రికి ఇంటి వద్ద తల్లికి సహాయపడుతూ ఇంటర్ 2nd ఇయర్ చదువుతోంది. ప్రపంచం మన సక్సెస్ ని చూస్తుంది, కానీ మనం దానికోసం పడ్డ కష్టాన్ని చూడదు. నువ్వు సాధించిన విజయాలను చూస్తుంది, కానీ దానికోసం నువ్వు కోల్పోయిన ఆనందాలను చూడదు. నీ ముఖం మీద చిరునవ్వును చూస్తుంది, కానీ దాని వెనుక బాధలని కాదు. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. సక్సెస్ అంటే నువ్వు సాధించే ఫస్ట్ ర్యాంకో లేక నువ్వు చేసుకునే ఫ్యాషనో కాదు. సక్సెస్ అంటే ఒక జీవితం. తమ మాతృభాష ఉర్దూ అయినా గ్రామంలో చుట్టుపక్కల వారిని చూసి కవితలు రాస్తూ వాటిని స్వచ్ఛంగా ఉచ్చరిస్తూ ఉపాధ్యాయుల మన్ననలతో పాటు బహుమతులు గెలుచుకుంది. ఫ్యూచర్ లో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సంపాదకీయాలు రాయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. నాకు కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. నేను 8వ తరగతి నుండి కవితలు రాయడం మొదలు పెట్టాను. నేను రాయడానికి కారణం మా టీచర్స్. నేను రాయడం ద్వారా మా విలేజ్ మండల్ మల్లాపూర్లోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకేనైనా అవార్డ్స్ వచ్చినాయి. అందువల్ల నాకు రాయడం చాలా ఇష్టమైంది. తెలుగులో కొన్ని వ్యాసాలు రచించాలని, కొన్ని సంపాదకీయాలు రాయాలని నా ఉద్దేశం. ముస్లిం పిల్లలు తెలుగులో తనకంటూ ఒక ప్రతిభను చాటి చెప్తున్నారు. అందులో ఎండి యూస్రా మరియు ఎండి సమ్రీన్ వీరిద్దరూ మా గవర్నమెంట్ కళాశాలలో చదువుతూ ఉర్దూ భాషకు తన మాతృభాష ఉర్దూ భాష అయినప్పటికీ కూడా తెలుగు భాషపై ఉన్నటువంటి అభిమానాన్ని పెంచుకొని వాళ్ళు తెలుగులో అనేక రకాల కవితలు కానీ వ్యాసాలు కానీ రాస్తూ ఇతరులకు వాళ్ళు ఒక చేదోడు వాదోడుగా ఉంటూ. గాయత్రితో పాటు యూస్రా, సమ్రీన్ తమ పాఠశాలలో చదవడం తమకే ఎంతో గర్వంగా ఉందని లెక్చరర్లు తెలిపారు. వీరు ఉన్నతంగా ఎదగడానికి తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. భాషకు కులమతాలు లేకుండా, కులమతాలకు అతీతంగా వాళ్ళు తెలుగు భాషపై ఉండేటువంటి మక్కువతోని అనేక రచనలు చేయడం మాకెంతో ఆనందదాయకం. అంతేకాకుండా వాళ్ళిద్దరూ మా కళాశాల విద్యార్థులు కావడం మాకెంతో గర్వకారణంగా మేము ఇందులో వారి కవితల్ని స్వీకరించే సందర్భంలో విద్యార్థులు అందిస్తున్నటువంటి ఆ కవితలు చాలా మంచిగా అనిపించినవి. వాళ్ళు రాస్తున్నటువంటి స్థాయికి మించి రాస్తున్నటువంటి ఆ కవితలు కానీ కథలు కానీ వివిధ అంశాల పట్ల వారికి అవగాహన కానీ చూసి మరింత ప్రోత్సహించే విధంగా అధ్యాపకులు చేయడం జరుగుతుంది.
ఇంటర్మీడియట్ స్థాయిలోని సాహిత్యం పట్ల అభిరుచి పెంపొందించుకుంటూ తెలుగులో అద్భుతమైన కవితలు కథలు రాస్తున్న ఈ ముగ్గురు భవిష్యత్తులో మరింత రాణించాలని అటు పేరెంట్స్ తోటి విద్యార్థులు అధ్యాపకులు కోరుతున్నారు. ప్రేమ గుడ్డిదే అంటే నిజమేనేమో. మనం కడుపులో ఉన్నప్పటి నుంచి కనీసం మన ముఖం కూడా చూడకముందే మన మీద లెక్కలేని ప్రేమను పెంచుకునేదే అమ్మ. బహుశా ఆమెని చూసే అన్నారు కావచ్చు ప్రేమ గుడ్డిది అని. ఆమె గీసిన బొమ్మను నేను, ఆమె కలల రూపం నేను, ఆమె చెక్కిన శిల్పం నేను, ఆమె మదిలో మెదిలే భావన నేను. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.